రంగురంగుల మరియు పోషకాలు అధికంగా ఉండే రూట్ వెజిటబుల్. ఇది శక్తివంతమైన మరియు బహుముఖ మూల కూరగాయ. ఇది దాని గొప్ప రంగు, మట్టి రుచి మరియు ఆకట్టుకునే పోషకాహార ప్రొఫైల్కు ప్రజాదరణ పొందింది. ఈ వ్యాసంలో బీట్రూట్ యొక్క అద్భుతమైన ప్రపంచం, దాని పాక ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు దానిని మన ఆహారంలో చేర్చగల వివిధ మార్గాలను అన్వేషిస్తాము. బీట్రూట్ యొక్క అత్యంత విలక్షణమైన లక్షణాలలో ఒకటి దాని లోతైన ఎరుపు లేదా ఊదా రంగు. ఇది బీటాలైన్స్ అని పిలువబడే సహజ వర్ణద్రవ్యాల నుండి వస్తుంది. ఈ శక్తివంతమైన రంగు వంటకాలకు దృశ్యమాన ఆకర్షణను జోడించడమే కాకుండా హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల ఉనికిని కూడా సూచిస్తుంది. పోషక విలువల పరంగా బీట్రూట్ పోషకాలతో కూడిన కూరగాయ. అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నప్పుడు ఇది కేలరీలు మరియు కొవ్వులో తక్కువగా ఉంటుంది. బీట్రూట్ ఫోలేట్, విటమిన్ సి మరియు పొటాషియం యొక్క అద్భుతమైన మూలం. కణ విభజన మరియు డిఎన్ఏ ఉత్పత్తికి ఫోలేట్ కీలకం. అయితే విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. పొటాషియం, మరోవైపు, సరైన గుండె పనితీరును నిర్వహించడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా బీట్రూట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది నైట్రేట్లను కూడా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మార్చబడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పచ్చిగా మరియు వండిన రెండింటినీ ఆస్వాదించవచ్చు మరియు దాని తీపి, మట్టి రుచి వివిధ వంటకాలకు లోతును జోడిస్తుంది. ముడి బీట్రూట్ను తురిమిన మరియు సలాడ్లకు జోడించవచ్చు లేదా రిఫ్రెష్ మరియు పోషకమైన రసాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. వండినప్పుడు బీట్రూట్ మృదువుగా మారుతుంది మరియు మధురమైన తీపిని అభివృద్ధి చేస్తుంది. ఇది సూప్లు, కూరలు మరియు కాల్చిన కూరగాయల మిశ్రమాలకు గొప్ప అదనంగా ఉంటుంది. బీట్రూట్ యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించే ఒక ప్రసిద్ధ వంటకం బోర్ష్ట్. ఇది సాంప్రదాయ తూర్పు యూరోపియన్ సూప్. బోర్ష్ట్ సాధారణంగా బీట్రూట్లను క్యాబేజీ, క్యారెట్లు మరియు బంగాళాదుంపలు వంటి ఇతర కూరగాయలతో కలిపి ఒక హృదయపూర్వక మరియు సువాసనగల సూప్ను సృష్టిస్తుంది. దీనిని తరచుగా సోర్ క్రీమ్తో వడ్డిస్తారు. బీట్రూట్ను ఆస్వాదించడానికి మరొక ప్రసిద్ధ మార్గం బీట్రూట్ మరియు మేక చీజ్ సలాడ్లో ఉంది. ఇక్కడ దుంపల యొక్క మట్టి, తీపి జున్ను యొక్క జిడ్డుగల క్రీముతో అందంగా ఉంటుంది. బీట్రూట్ను సహజమైన ఫుడ్ కలరింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగించవచ్చు. దాని శక్తివంతమైన రంగును సంగ్రహించి కేకులు, స్మూతీస్ మరియు ఇంట్లో తయారుచేసిన పాస్తాతో సహా వివిధ వంటకాలకు ఎరుపు లేదా ఊదా రంగును జోడించడానికి ఉపయోగించవచ్చు.